నమస్తే అండి, నేను మీ డాక్టర్ భార్గవి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా మనం దాన్ని పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ అంటే అదొక గ్రంథి. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి ఈ పార్ట్ లో మనకి నెక్ ఏరియాలో ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఈ థైరాయిడ్ నుంచి మనకు వచ్చే హార్మోన్స్ ముఖ్యంగా మన గ్రోత్ కి, అంటే ఇది ఎప్పుడైతే ఒక శిశువు తల్లి గర్భంలో ఉంటారో అప్పటి నుంచి కూడా థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. గర్భంలో ఉన్నప్పుడు మదర్ థైరాయిడ్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ శిశువు యొక్క గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి కానీ ఆ పాపకి కానీ థైరాయిడ్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఆ పిల్లల యొక్క మెదడు కానివ్వండి, వాళ్ళ శరీరం కానివ్వండి, టాల్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ పొడుగు కానివ్వండి, బరువు కానివ్వండి, ఆకలి, ఈ ప్రతి ఫంక్షన్ కూడా థైరాయిడే చూసుకుంటుంది. పిల్లల్లో ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, పిల్లల్లో కూడా థైరాయిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు తినే ఫుడ్ కానివ్వండి, లేదా వాళ్ళ తల్లిదండ్రులకి థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి, జెనెటిక్ గా ఇలా రకరకాల కారణాల మూలంగా పిల్లల్లో మనం థైరాయిడ్ అనేది ఫంక్షన్ అనేది కొంచెం తక్కువ అవడం చూస్తున్నాము. థైరాయిడ్ అనేది ఫంక్షన్ తక్కువ అయితే దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. అలాగే థైరాయిడ్ కనుక ఎక్కువగా ఉంది అంటే దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాము. ఈ హైపోథైరాయిడిజం లో థైరాయిడ్ తక్కువగా పనిచేయడం. సో తక్కువగా పనిచేసినప్పుడు ఏం జరుగుతుంది బాడీలో అంటే, పిల్లల్లో చూసుకుంటే వాళ్ళు కొంచెం గ్రోత్ తక్కువగా ఉండడం, బోన్స్ కూడా వాళ్ళు 5 ఏళ్ళు వచ్చినా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న బాబు పాపకి ఎంత అయితే పలుచగా బోన్స్ ఉంటాయో వాళ్ళ బోన్ కూడా గ్రోత్ అంతవరకే కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు బాడీ వెయిట్ ఎక్కువగా రాకపోవడం, లేదా కొంతమందిలో ఎక్కువ ఆకలి వేసేసి పిల్లలు కొంచెం ఎక్కువ లావుగా ఒబేస్ గా కనిపించడం, ఓవర్ వెయిట్ కనిపించడము, కొంచెం ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా వాడలేకపోవడం, ఫోకస్ అనేది పెట్టలేకపోవడం, వాళ్ళకి గుర్తుండకపోవడం, ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువగా మతిమరుపు ఉండడము, తరచూ వాళ్ళకి పెయిన్స్ రావడం, ఏదైనా కొంచెం పరిగెత్తారు కొంచెం ఆటలాడారు అంటే వాళ్ళకి బోన్ పెయిన్స్ రావడము, జాయింట్ పెయిన్స్ రావడము, తలనొప్పులు రావడము, నిద్రలో రెస్ట్లెస్ గా పడుకోవడము, నిద్రలో కాళ్ళ నొప్పులు రావడము, లేదా ఒక్కొక్కసారి ఆడుతూ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇవి కనుక ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నాయంటే వాళ్ళకి ఒక్కసారి ముందుగా మీరు థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవడం ముఖ్యం. అండ్ ఇంకొకటి, విటమిన్ డి లోపం ఉంటే కూడా ఒక్కొక్కసారి థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. వాళ్ళకి ఒకసారి విటమిన్ డి లోపం ఏమైనా ఉందా కూడా చూసుకోవాలి. అలాగే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం, థైరాయిడ్ హార్మోన్ బాడీలో ఎక్కువగా ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఇవే ఫంక్షన్స్ కొంచెం ఎక్కువగా జరిగిపోయినాయంటే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి ఉన్నా కూడా అది ఎంత తిన్నా కూడా అది త్వరగా అరిగిపోవడము, సో వాళ్ళు ఎంత తిన్నా కూడా ఆ మెటబాలిజం అనేది చాలా స్పీడ్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి బాడీకి వెళ్ళకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ అంటాం, సో గుండె దడలాగా అది ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవ్వడము, ప్లస్ వాళ్ళకి తలనొప్పులు రావడము, ఏంటి అంటే వాళ్ళకి ఆయాసం కానివ్వండి, లేకపోతే కాన్స్టిపేషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, కొంచెం కళ్ళు అనేవి బాగా ప్రామినెంట్ గా ఉండడము, అంటే వాళ్ళకి చూపులో కూడా కొంచెం ఇబ్బంది రావడము, ఇటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం రెండు ఉన్నా కూడా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, పెద్దవాళ్ళలో అయితే కనుక వాళ్ళకి బీపీ ఉండడము, డైజెషన్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్, అండ్ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండడం మూలంగా వాళ్ళకి ఫిషర్ రావడం కానివ్వండి, పైల్స్ రావడం కానివ్వండి, ఇంకా ఇతరత్ర మోషన్ లో నుంచి బ్లడ్ రావడం కానివ్వండి, వాళ్ళకి ఏమంటే వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం, బోన్స్ వీక్ అయిపోవడం, బోన్ పెయిన్స్ రావడము, ఆ తర్వాత మూడ్ స్వింగ్స్ ఉండడము, అంటే ఒకసారి కోపంగా, ఒకసారి డిప్రెస్డ్ గా, ఒకసారి యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, దేని మీద ఫోకస్ లేకపోవడం, రకరకాల ఆలోచనలు వాళ్ళలో, ఒకసారి ఒక ఆలోచన ఇంకోసారి ఇంకో ఆలోచన, ఇలా రష్ ఆఫ్ థాట్స్ ఉండడము, అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, ఆకలి టైంకి వేయకపోవడము లేదా ఎక్కువ ఆకలి వేయడము, అండ్ ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అయిపోవడము, లేదా ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ కావడము, అండ్ పిల్లల్లో డెంటిషన్ అనేది అంటే పళ్ళు రావడం కూడా కొంచెం డిలే అవ్వచ్చు, మాట్లాడడం కూడా డిలే ఉండొచ్చు. ఇలాంటివి లక్షణాలన్నీ కూడా రకరకాల లక్షణాలు మనకి థైరాయిడ్ డిజార్డర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక లక్షణం ఏంటి అంటే, థైరాయిడ్ కి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిస్ఫంక్షన్, అంటే దాన్ని హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే, గ్రంథి పనితీరు కంటే కూడా గ్రంథిలో ఉన్న కణాలు చనిపోవడం, గ్రంథి చుట్టూ ఇన్ఫ్లమేషన్ కావడం, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ గ్లాండ్ లో ఉన్న సెల్స్
సెల్స్ అనేది నంబర్ తగ్గిపోవడం, దాని మూలంగా థైరాయిడైటిస్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ అనేది బయట నుంచి వేసుకున్నా కూడా అది ఒక రేంజ్లో ఫిక్స్ అవ్వడానికి కష్టపడుతుంటారు. అంటే ఒక్కసారి 25 mg, ఒక్కోసారి 50, ఇంకొకసారి 125, 150, 200, 250 వరకు కూడా డిపెండెన్సీ, ఆ బయట హార్మోన్ మీద డిపెండెన్సీ అనేది స్టేబుల్గా ఉండదు. వాళ్ళకి రిపోర్ట్ నార్మల్గా ఎక్కువ శాతం రాదు. అండ్ ఒక్కొక్కసారి థైరాయిడ్ హార్మోన్ వేసుకున్నప్పుడు హైపోథైరాయిడ్కి వెళ్ళిపోతుంటుంది, తీసేస్తే హైపర్ థైరాయిడ్కి వెళ్ళిపోవడం. ఇట్లా రకరకాల ప్రోస్ అండ్ కాన్స్ కనిపిస్తూ ఉంటాయి.